పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇక ఇరాన్ అమెరికా మధ్య చర్చలు విఫలమైనటువంటి విషయం తెలిసిందే. దీని మీద ఇప్పుడు మొదటిసారిగా ఇరాన్ స్పందించింది. యుద్ధంతో సాధించలేనివి యుఎస్ చర్చల్లో అడిగిందంటూ ఇరాన్ పేర్కొన్నది. ఇక అందుకే ఇరాన్ వాటిని అంగీకరించినట్లుగా కూడా ఇప్పుడు ఇరాన్ తెలిపినట్లయింది. యుఎస్ కోరికలకు ససేమిరా అంటూ బిగ్ నో చెప్పామంటూ ఇరాన్ ఒక క్లారిటీ ఇచ్చింది ప్రపంచ దేశాలకు. మళ్ళీ యుద్ధానికి దిగితే ట్రంప్కు తగిన బుద్ధి చెబుతామంటూ వార్నింగ్ ఇచ్చింది. హార్మూజ్ జలసంధి ఇంకా మూసే ఉందంటూ కూడా క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే దీంట్లో కూడా హార్మూజ్ జలసంధి ప్రస్తావన వచ్చి ఆ తర్వాత హార్మూజ్ జలసంధిని అమెరికా అంటే తన ఆధిపత్యం వచ్చేలా కూడా ప్లాన్ చేసుకుంది అని అనుకున్నారు. కానీ దీని మీద అయితే ఇరాన్ స్పందిస్తూ కూడా హార్మూజ్ జలసంధి మూసే ఉందంటూ క్లారిటీ ఇచ్చింది. అమెరికా పరువు నిలుపుకోవడానికి వారి దగ్గర ఇక వేరే ఏ మార్గం లేదంటూ కూడా ఇరాన్ చెప్పడం అయితే జరిగింది. శాంతి చర్చలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చి ఇటు అమెరికా పరువు నిలుపుకోవాలనుకుంది. కానీ ఇరాన్ మాత్రం చెబుతోంది ఇక శాంతి చర్చలు ఇప్పుడు ఇక నో వే, అంటే ఇంకా శాంతి చర్చలు కూడా ఉండవు అని అయితే మనకు అర్థమవుతూ ఉంది ఇప్పట్లోనైతే. ఇంకా దీనన్నిటికి సంబంధించినటువంటి మొత్తం కూడా ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాయి ప్రపంచ దేశాలు కూడా. ఆ సమయంలో కూడా ఇరాన్ స్పందించడం జరిగింది. ఇరాన్ స్పందన గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ఇటు అమెరికాతో జరిగినటువంటి చర్చల మీద ఇరాన్ తను ఏ విధంగా స్పందించింది అనేది ప్రపంచ దేశాలకు ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. పూర్తిగా కూడా అసలు ఈ షరతులు దీంట్లో ఇరాన్ తిరస్కరించిన విధానం మనం ఏ విధంగా చూడాలి? రేణు, ఇటు ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో ఇవి అర్ధాంతరంగా నిలిచిపోయాయనే చెప్పొచ్చు. ఎందుకంటే యుఎస్ సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన నేతృత్వంలో, వాన్స్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ అమెరికా బృందం ఈ చర్చల నుండి ఒకసారిగా వెళ్ళిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ చర్చలు ఇంతటితో ముగిసినట్టే అనేటువంటి ఒక కామెంట్స్ కూడా ఆయన చర్చలాంతరం జరిగినటువంటి ప్రెస్ మీట్ లో చేశారు. అయితే దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ కూడా కాసేపటి క్రితం స్పందించింది. అమెరికా తమ రాజ్యం పైన, తమ దేశం పైన, ఇరాన్ పైన పెట్టినటువంటి కొన్ని స్వార్థపూరితమైనటువంటి కండిషన్స్, ప్రధానంగా ఇక్కడ ఇరాన్ కు సంబంధించి ఆయిల్ వ్యాపారంలో నెంబర్ 1 గా ఇరాన్ నిలవడానికి కారణమైనటువంటి హార్మూజ్ జలసంధి కావచ్చు, అలాగే ఇరాన్ తన వ్యక్తిగతమైనటువంటి తమ రక్షణ కోసం చేపడుతున్నటువంటి కొన్ని న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఏమైతే ఉన్నాయో వాటిపైన ఒక పూర్తి స్థాయిలో ఆంక్షలను అయితే యుఎస్ విధించే ప్రయత్నం చేసింది. ఈ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో తమ రాజ్యానికి, తమ దేశానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఒక ప్రజాస్వామ్య హక్కులను కావచ్చు, స్వతంత్ర హక్కులను ఏవైతే ఉన్నాయో వాటిని యుఎస్ తమ చేతుల్లోకి తీసుకోవాలనేటువంటి ఒక దురుద్దేశాన్ని అయితే ఈ చర్చల ద్వారా తమ ముందుంచింది. అందుకోసమే తమకు ఉన్నటువంటి ఒక హక్కులు ఏవైతే ఉన్నాయో సహజమైనటువంటి హక్కులు, ఇటు దేశానికి సంబంధించినటువంటి రక్షణ, వ్యాపార, అలాగే ప్రజల జీవన విధానానికి సంబంధించినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వీటిని వదులుకోవడానికి మేము అసలు అంగీకరించమనేటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని అయితే ఇరాన్ ఈ చర్చల్లో చెప్పింది. ఈ చర్చల ముగింపుకు ఏదైతే పాకిస్తాన్ చేసినటువంటి ప్రయత్నాలు అన్ని కూడా విఫలమయ్యాయనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ఈ అమెరికా ప్రతిపాదనలను ఎప్పుడైతే వ్యతిరేకించిందో ఆయన వెంటనే అమెరికా వెళ్ళిపోవడం, వాన్స్ ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా కూడా యుద్ధమే కాదనేటువంటి మళ్ళొకసారి కమ్ముకున్నట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఈ చర్చల ద్వారానే గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్తత పరిస్థితులన్నిటికీ కూడా చెక్ పడిందనేటువంటి ఆశాజనకమైనటువంటి సిచ్యువేషన్ అంతర్జాతీయంగా కూడా వ్యక్తమైంది. కానీ అలా సడన్ గా ఇలా చర్చల నుండి అమెరికా వెళ్ళిపోవడం ప్రస్తుతం చర్చనీయాంశం. అయితే యుద్ధంలో నెరవేర్చుకోలేనివి యుఎస్ షరతులుగా పెట్టిందని ఇక్కడ ఇరాన్ చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏదైతే అణుబాంబు తయారీ కానీ లేకపోతే హార్మూజ్ జలసంధి కానీ వీటి మీద ఇప్పుడు అమెరికా మెయిన్గా ఫోకస్ చేసి యుద్ధం అనేది కొనసాగిస్తుంది. ఈ షరతుల కారణంగానైనా ఇరాన్ ఈ శాంతి చర్చల్ని ఒప్పుకోలేదనుకోవాలి?
100% రేణు. ఎందుకంటే హర్ముజ్ జలసంధి ఇప్పుడు అంతర్జాతీయ చమురు వ్యాపారానికి కేంద్రంగా మారింది. ఎందుకంటే ఎప్పుడైతే ఇటు ఇరాన్ అమెరికా మధ్య వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి కూడా ఇరాన్ ప్రభుత్వం హర్ముజ్ జలసంధిని పూర్తిగా మొత్తం తన ఆధీనంలోకి తీసుకుంది. గతంలో ఒక ఫ్రీ ట్రేడ్ కి రాజమార్గంగా ఉన్నటువంటి ఈ హర్ముజ్ జలసంధి అనేటువంటిది ప్రస్తుతం ఇరాన్ కంట్రోల్లో పూర్తి స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే యుద్ధం ద్వారా జరిగినటువంటి నష్టాన్ని తమ దేశానికి జరిగినటువంటి అపార నష్టాన్ని పూడ్చుకోవాలంటే హర్ముజ్ జలసంధి ద్వారా ఇప్పటి వరకు జరిగినటువంటి ఫ్రీ ట్రేడ్ ఏదైతే ఉందో దానిపైన టారిఫ్స్ విధించడం అనేటువంటిది ఇరాన్ మొదలుపెట్టింది. ప్రధానంగా ఒక్కొక్క షిప్ ఏదైతే ఉంటుందో ఇటు ఆయిల్ సంబంధించినటువంటి షిప్స్ కావచ్చు, వేరే దిగుమతులకు సంబంధించినటువంటి షిప్స్ కావచ్చు, ప్రతి షిప్ పైన దాదాపుగా ఒక 20 మిలియన్ డాలర్ల ఫైన్ అయితే విధించడం, టోల్ అయితే విధించడం ప్రస్తుతం మొదలుపెట్టింది. ఆ ప్రకారంగా మన ఇండియన్ కరెన్సీలో చూసినట్టయితే సుమారు 17 నుండి 18 కోట్ల రూపాయలను ఒక్కొక్క షిప్ ఇక్కడ ఇరాన్ కు టోల్ కట్టడం జరుగుతుంది. ఈ వచ్చే మొత్తం ద్వారా అవి ఇరాన్ పునర్నిర్మాణానికి, డెవలప్మెంట్ కి ఖర్చు చేయాలనేటువంటి ఆలోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల్లో కూడా అమెరికా స్పష్టంగా హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని ప్రపంచ వ్యాపారానికి ఫ్రీగా ఉండాలి, ఎప్పుడైతే యుద్ధానికి ముందున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే కొనసాగించాలనేటువంటి ఒక ప్రతిపాదన అయితే అమెరికా అక్కడ పెట్టింది. కానీ యుద్ధంలో తమకు జరిగిన నష్టపరిహారం మరి అమెరికా చెల్లించినట్టయితే తమ డెవలప్మెంట్ కు ఖచ్చితంగా హర్ముజ్ ను వినియోగించుకుంటామనేటువంటి ఒక విధానాన్ని అయితే ఇక్కడ ఇరాన్ స్పష్టం చేసింది. మరోవైపు ఇక్కడ ఇరాన్ సంబంధించినటువంటి అణు కార్యక్రమాలు, నిజానికి యుఎస్ఏ మొదటి నుండి కూడా ఇరాన్ పైన న్యూక్లియర్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని ప్రధానంగా ముందుకు పెడుతూ వస్తుంది. ఇటు రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఆ రెండు దేశాలకు సంబంధించినటువంటి కొంత టెక్నాలజీని ఉపయోగించుకోవడం ద్వారా ఇరాన్ ఇక్కడ అణు కార్యక్రమాలకు, అణు సంబంధిత ప్రయోగాలకు, రియాక్టర్స్ కు పెద్దపీట వేస్తుంది అనేటువంటి ఆరోపణలు సుమారు ఒక దశాబ్దం పాటుగా కూడా వినిపిస్తూ వచ్చాయి. ఇటు అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ కు సంబంధించినటువంటి అణు కార్యక్రమాల మీద ఒక రకమైనటువంటి వ్యతిరేక భావాన్ని కలిగి ఉంది. దీంతో పాటుగా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సున్నీ సంబంధిత కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇటు ఒమన్ కావచ్చు, సౌదీ కావచ్చు, యుఏఈ కావచ్చు, ఇటు ఇలాంటి దేశాలన్నీ కూడా ఇరాన్ ద్వారా భవిష్యత్తులో ఇరాన్ దగ్గర కనుక న్యూక్లియర్ సంబంధిత వెపన్స్ కనుక ఉన్నట్లయితే, న్యూక్లియర్ టెక్నాలజీ ఉన్నట్లయితే భవిష్యత్తులో తమ అస్తిత్వానికి దెబ్బ ఉంటుంది అనేటువంటి ఒక భయాన్ని అయితే ప్రధానంగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాలన్నింటిలో కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితిని, దీన్ని బూచిగా చూపెట్టే ఈ అమెరికా ఇప్పటి వరకు కూడా ఇరాన్ పైన ప్రధానంగా అమెరికా యుద్ధంలోకి రావాలి అని అనుకున్నప్పుడు ఏ దేశం పైన అయినా కావచ్చు ఖచ్చితంగా ఒక అణు ముద్ర అనేటువంటిది అయితే వేస్తూ వస్తుంది. ఇదే సేమ్ పాత ఫార్ములాని ఇక్కడ ఇరాన్ పైన కూడా ఈ అమెరికా ప్రయోగించిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఇస్లామాబాద్ లో జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అందులో చాలా స్పష్టంగా అమెరికా పెట్టినటువంటి న్యూక్లియర్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇరాన్ వ్యతిరేకించింది. ఇక వారి దగ్గర వేరే మార్గం లేదు అంటూ కూడా ఇరాన్ చెప్పడం, అంటే ఇక మీద శాంతి చర్చలు జరగవా, ఇటు అమెరికా పరువులు నిలుపుకోవడానికి అంటూ కూడా చెప్పడం కూడా శాంతి చర్చలు జరగవు అని అనుకోవాలా? నిజానికి సుమారు నెల రోజుల పాటు జరిగినటువంటి మొత్తం యుద్ధంలో కూడా నిజానికి ఇరాన్ కన్నా కూడా అమెరికా ప్రధానంగా దెబ్బతింది. వాస్తవానికి ఇక్కడ ఇరాన్ తో యుద్ధం మొదలైంది ఇజ్రాయెల్, కానీ అనూహ్యంగా మధ్యలో ప్రవేశించినటువంటి అమెరికా మొత్తం వార్ మొత్తాన్ని నేనే క్యాప్చర్ చేస్తున్నా అనేటువంటి దూరంలో ముందుకెళ్ళింది. కానీ ఇరాన్ తరఫున కూడా చాలా స్పష్టమైనటువంటి ఒక డిఫెన్స్ అనేటువంటిది ఎదురైంది. సుమారు 36 రోజుల్లో 36 F-16 తరహా యుద్ధ ఫైటర్ జెట్లను అయితే అమెరికాకు సంబంధించినటువంటి అత్యాధునికమైనటువంటి ఫైటర్ జెట్స్ ఇవన్నీ వీటన్నిటినీ కూడా ఇక్కడ ఇరాన్ కూల్చివేయడం ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక కొత్త చర్చకైతే దారితీసింది. ఎట్ ది సేమ్ టైం ఏదైతే హర్ముజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేసిందో దాంట్లో ఇటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ రేట్స్ తో పాటుగా ఇతర నిత్యావసరాల రేట్స్ కూడా పెరిగింది. తద్వారా
ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ కూడా చాలా భారీ స్థాయిలో పెరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. అందుకు సంబంధించినట్టుగా కూడా ఇటు స్టాక్ మార్కెట్స్ కావచ్చు, బిజినెస్ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా బంగారం కావచ్చు, డాలర్ విలువ పెరగడం, ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసుకున్నట్లయితే రూపాయి విలువ భారీగా పతనం కావడం, ఇదంతా మొత్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక సంబంధితమైనటువంటి అంశాలన్నిటికీ కూడా పెద్ద ఎఫెక్ట్ జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇటు అమెరికా పైన యుఎన్ఓతో ఐక్యరాజ్య సమితితో పాటుగా ఇతర ప్రధానమైనటువంటి ఇండియా సహా రష్యా, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలు బహిరంగంగానే యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా పైన ఒత్తిడి చేయడానికి అయితే ముందుకొచ్చాయి. ఇందులో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి వ్యతిరేకతను తగ్గించుకోవాలనేటువంటి ఉద్దేశం ఒకవైపు, అలాగే ఇరాన్ యుద్ధంలో జరుగుతున్నటువంటి నష్టం, ఇదంతా కూడా భవిష్యత్తులో అమెరికా ఒక ప్రతిష్టను, అగ్రరాజ్యంగా ఉన్నటువంటి స్థాయిని దెబ్బతీస్తుందనేటువంటి అభిప్రాయానికి అయితే ఇటు అమెరికన్స్ రావడం, అమెరికన్లో ఉన్నటువంటి రాజకీయ వర్గాలు అలాగే ఆర్థిక వర్గాలు అన్ని కూడా ట్రంప్ అయిన యుద్ధం విషయంలో వెనక్కి తగ్గాలి, యుద్ధం అనేటువంటిది అమెరికా ప్రయోజనాలకు ఎలాంటి ఉపయుక్తమైనటువంటిది కాదు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలోనే ట్రంప్ ఇలా 2-3 దఫాలుగా వారికి గడువులు ఇస్తూ, ఆ గడువు తీరినప్పటికీ ఇరాన్ లొంగకపోయినప్పటికీ కూడా మళ్ళీ గడువును పెంచుకుంటూ ముందుకెళ్లారు. చివరిగా పాకిస్తాన్ ఏదైతే ఉందో ఇది వాస్తవానికి అమెరికాకు సంబంధించినటువంటి జేవు సంస్థ అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతాయి. ఈ పాకిస్తాన్ ను ముందు పెట్టి ఒక చర్చల నాటకాన్ని తెరతీశారు. తద్వారా యుద్ధాన్ని అనివార్యంగా తాను తప్పుకున్నట్టుగా ఇటు ప్రపంచ దేశాల ముందు వెనక్కి తగ్గినాం అనేటువంటి ఒక సీన్ క్రియేట్ కాకుండా, తనంతట తానుగా యుద్ధం నుండి వైదొలిగినటువంటి అభిప్రాయం వ్యక్తం కాకుండా రెండు దేశాలు కూడా ఓకే అయ్యి 2 దేశాలు చర్చల మార్గం ద్వారా యుద్ధాన్ని తగ్గించాయి అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమయ్యేటట్టుగా నాటకాలు అయితే ఇప్పటి వరకు సాగాయి. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఇరాన్ మళ్ళీ యుద్ధానికి వస్తుంది. వీ హ్యావ్ నో ప్లాన్ బి అంటూ ట్రంప్ చెప్పారు. దీని తర్వాత ఒకవేళ కనుక ఈ శాంతి చర్చలు విఫలమైతే భీకరమైన దాడులే అన్నారు. ఇప్పుడు భీకరమైన దాడులు జరగనున్నాయి. ఏం జరగనుంది అనుకోవచ్చు? నిజానికి భీకరమైనటువంటి దాడులు ఉంటాయి అంటూ గతంలో కూడా ట్రంప్ హెచ్చరించారు. కానీ అలాంటి సందర్భాల్లో జరిగినటువంటి యాక్షన్ ఏ విధంగా అమెరికా ఉంటుందో అంతకు రెట్టింపు ఉన్నటువంటి రియాక్షన్ అయితే ఇరాన్ ఇచ్చింది. ఇరాన్ సంబంధించినటువంటి అధికారులు, ఆర్మీ కూడా ప్రస్తుతం ఒక ప్రకటన అయితే జారీ చేశారు. అమెరికా ఎలాంటి చర్యకు దిగినా వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ఒక ఒపీనియన్ అయితే వాళ్ళు ప్రస్తుతం ప్రపంచానికి షేర్ చేశారు. రైట్, స్టే విత్ us క్రాంతి. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక అమెరికా పరువు నిలుపుకోవడానికి వారి దగ్గర వేరే ఏ మార్గము లేదంటూ కూడా ఇరాన్ ఒక ఘాటుగా కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక మీద శాంతి చర్చలు ఇప్పట్లోనైతే శాంతి చర్చలు ఉండవు అన్నట్లుగానే అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు శాంతి చర్చలు జరిగినా కానీ దాంట్లో అమెరికా పెట్టేటువంటి షరతులు ఇదే. అసలు యుద్ధం మొదలవటానికి కానీ అసలు యుద్ధంలో ఉన్నటువంటి అమెరికా ఏం కోరుకుంటుందన్న చూస్తే గనక ఇటు ఇరాన్ తను అణుశక్తిని తయారు చేసుకోకూడదు. ఇక యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత హార్ముజ్ జలసంధి ఎప్పుడైతే క్లోజ్ అయిందో హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేయాలంటూ కూడా అమెరికా చెప్పడం జరిగింది. ఇక ఇవి ప్రధానంగా కూడా వీటిలో ఉన్నటువంటి అంశాలు. మిగిలినటువంటి వేరే షరతులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇవి ప్రధానమైన షరతులు. ఇరాన్ కూడా ఒప్పుకోనటువంటి షరతులు ఇవి. ఒకవేళ కనుక ఈ షరతులు కనుక ఒప్పుకుంటే అమెరికా గెలిచినట్లు. ఇరాన్ ఒకవేళ కనుక ఒప్పుకోకపోతే ఈ యుద్ధమేమో అమెరికా ఏమాత్రం కూడా వెనక్కి తగ్గటానికి లేదు. ఆ షరతులు కనుక ఒప్పుకోకపోతే అమెరికా ఓడిపోయినట్లు. కాబట్టి తాను వెనక్కి తగ్గకుండా ఈ విధంగా కూడా ఇప్పుడు దాడులు చేసుకుంటూ ఉన్నారు. మరి దీని తర్వాత మాకు ప్లాన్ బి లేదని ట్రంప్ చెప్పారు. ఇక ఇప్పుడు ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి, అమెరికా సైన్యం ఏ విధంగా దాడులు చేయబోతోంది అనేది కూడా ఇప్పుడు తీవ్రంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. కాకపోతే అనుకున్నంత ధీటుగా ట్రంప్ చెప్పినట్లుగా కూడా చెయ్యరు అనే ఒక వాదన కూడా మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా కూడా ఇప్పటికి కూడా ఇరాన్కి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది అమెరికా. ఇచ్చినప్పటికీ కూడా ముందుకు వెళ్ళలేకపోయింది. ఇరాన్ కూడా అంతే ధీటుగా కూడా ఎదుర్కొంటుంది. ఇరాన్ ఎంత అంటే తను సైనిక శక్తి మీద తనకు ఎంత నమ్మకం ఉంటే ఇరాన్ శాంతి చర్చలప్పుడు కానీ ఎప్పుడు కూడా తలగ్గకుండా ఉందన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇరాన్ చాలా స్ట్రాంగ్గా ఉంది, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉందని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి చివరి పౌరుడు వరకు కూడా ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నారని ఇరాన్ చెప్పడం కూడా, అంటే ఎంత దూరమైనగా వెళ్లేందుకు ఇరాన్ అయితే ఈ విషయంలో సిద్ధంగా ఉంది. మరి ఈ క్రమంలో ఈ యుద్ధం ఎప్పుడు ఆగేది, ఎవరు వెనక్కి తగ్గేది, ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.